ములుగు జిల్లాను సుడిగాలులు వణికిస్తున్నాయి. అమెరికాలో వచ్చే టోర్నాడోల తరహాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం తాడ్వాయి అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించాయి. ఇటీవల మంగపేటలో సుడిగాలుల దెబ్బకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇప్పుడు మరోసారి సుడిగాలు విధ్వంసం సృష్టించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ములుగు జిల్లాలో వస్తున్న సుడిగాలులు జనాన్ని భయపెడుతున్నాయి. 2024లో ఆగస్టు 31న తాడ్వాయి మేడారం రూట్లో అడవుల్లో టోర్నడో తరహా సుడిగాలి బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు వచ్చిన సుడిగాలుల వల్ల దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో వేలాది చెట్లు నేలకొరిగాయి. తాజాగా మరోసారి అదే తరహాలో సుడిగాలి విధ్వంసం సృష్టించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భయంకరమైన సుడిగాలి వీచింది. మంగపేట మండలంలోని శాంతినగ, గుత్తికోయగూడెం సమీపం నుంచి కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెట్లన్నీ నేలకొరిగాయి. కూకటి వేళ్లతో సహా పికలించి విసిరి కొట్టినట్లు పెద్ద పెద్ద చెట్లు పడి ఉన్న తీరు చూస్తుంటే వెన్నులో చలి పుడుతుంది. భారీ చెట్లు రోడ్లకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జేసీబీల సాయంతో రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగించాల్సి వచ్చింది. టైంలో చెట్లు చాలా ఇరిగి కింద పడి దగ్గర 150-200 చెట్లు ఇరగడం జరిగింది. ఏర్ల సహా లేపుకొచ్చింది. ఇంతకుముందు మేడారంలో జరిగింది, ఆ తర్వాత కమలాపూర్లో జరిగింది. చాలా మంది అధికారులు అందరూ రావడం జరిగింది. ఇక్కడికి చాలా మంది వచ్చి దగ్గర 2.5-3 గంటల టైం పట్టింది అక్కడ మొత్తం క్లియర్ చేయడానికి. అన్ని చూసుకొని మేము పోవడానికి, మేము సాయంత్రం ఈవినింగ్ 3 గంటలకు వచ్చిన మేము సాయంత్రం 8:30 ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పిల్లలు కానీ, స్కూల్ నుంచి పోయేటోళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల ఏం జరుగుతున్నది ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఇది 3వసారి మా ఏరియాలో జరుగుతుంది. ఫస్ట్ టైం ఇక్కడ చూడడం, మా ఏరియాలో చూడడం. ఇంతకుముందు బయట వినడం తప్ప కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. గతంలో కూడా తాడ్వాయి అటవీ ప్రాంతంలో సుడిగాలి వచ్చింది. దీంతో అధికారులు దానిపై అధ్యయనం చేశారు. తాజాగా గత నెల వచ్చిన సుడిగాలి స్థానికుల్ని తీవ్ర భయాందోళనల్లోకి నెట్టింది. గాలి దుమారానికి కొన్ని ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. ఇప్పుడు మరోసారి సుడిగాలి దుమారం రేపడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కమలాపురం ఏరియా నుండి, ఆ ఫారెస్ట్ ఏరియా నుండి సుడిగాలి కాదు, అది టోర్నడో, మినీ టోర్నడో టైప్ లో ఉన్నది. అది వచ్చి రావడం తోటే పెద్ద పెద్ద చెట్లని కూలదీస్తూ పైకి చాలా చెట్లు కానీ, కొమ్మలు కానీ, కింద ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు కానీ ఘోరంగా పైకి తీసుకెళ్లి అదే విధంగా అట్నే శాంతినగర్ సరౌండింగ్ నుండి ఈ పోషమ్మగూడెం వైపు మళ్ళడం జరిగింది. ములుగు జిల్లాలో వరుసగా వస్తున్న సుడిగాలులపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఈ ప్రాంతంలోనే సుడిగాలులు ఎందుకొస్తున్నాయి, వాటి ప్రభావం అధికంగా ఉండడానికి కారణం ఏంటనే విషయాలు తెలుసుకోవాలంటున్నారు. అప్పుడే టోర్నడోలను పోలిన సుడిగాలులు వచ్చినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందంటున్నారు స్థానికులు.